10 ఏళ్ల పాటు రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేశారు. 4 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం కొత్తగా ఏర్పాటు కాలేదు. ఇవాళ ప్రభుత్వమే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి కాకుండా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇతర కంపెనీలు కానీ తీసుకొచ్చే మెప్పించే సామర్థ్యం లేని దద్దమలు కాబట్టే ఇవాళ అక్కడో ఇక్కడ జరుగుతున్నది. కానీ ఇవాళ ఫార్మా కంపెనీలే అక్కడి వాతావరణం సూట్ కాదు, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేటువంటి ఆస్కారం లేదని చెప్పి మళ్లీ అక్కడ కంపెనీలు మూసేసి హైదరాబాద్కు వస్తున్నాయంటేనే హైదరాబాద్ గొప్పతనం ఏందో, హైదరాబాద్ భౌగోళిక వాతావరణం ఏందో, హైదరాబాద్ ఎంత సేఫ్ జోనో, హైదరాబాద్ ఎంత గొప్పగా కంపెనీల అభివృద్ధి కోసం సహకరిస్తుందో అర్థం కావాలి. ఇవాళ తెలంగాణలో ఎందుకని అంత ఉవ్వెత్తున లేచారని చెప్పంటే 10వ తరగతి చదివిన ప్రతివాడికి ఉద్యోగాలు వస్తాయని అబద్ధాలు చెప్పి భ్రమలు కల్పించారు కాబట్టి. 56 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో కళ్ళ ముందే ఉద్యోగాలు ఎట్లా కోల్పోయినరు, నీళ్ళెట్లా కోల్పోయినరు, నిధులెట్లా కోల్పోయినరు అర్థమైన తర్వాతనే ఇవాళ ఈ ఉద్యమం పుట్టింది. ఈవేళ రాయలసీమ ప్రజల్ని కోస్తాంధ్ర ప్రజల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా రాజకీయ దుర్బుద్ధితో ద్రోహ చింతనతో తెలుగు ప్రజల మధ్య వైమనస్యాన్ని సృష్టించారో వాళ్ళు మన సమస్యల్ని పరిష్కారం చేశాకే అడుగు ముందుకేయాలి తప్ప వాళ్ళ డ్రామాలో మనం పావులు కాకూడదు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. మీరు తక్షణమే మీరు ఇచ్చిన మాట కట్టుబడి నిర్ణయాన్ని వెలువరించమని చెప్పి చట్ట సభల సాక్షిగా చెప్పిన జేపీ ఆనాడు రోషయ్య గారి నాయకత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఎస్ తెలంగాణ ప్రజలు కోరింది న్యాయమైంది, వాళ్ళకి ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి అఖిలపక్ష సమావేశంలో చెప్తే దాన్ని గౌరవించి మీ మాటలు నమ్మి కేంద్ర సర్కార్ ఇవాళ తెలంగాణ అంశాన్ని ఇలా పరిష్కరిస్తామని చెప్పి ప్రయత్నం చేస్తే ఇవాళ కర్నూలుకు పోయి ఎవరిని అడిగి చేసింది, మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఏ ప్రజల అభిప్రాయం తీసుకున్నారని చెప్పి నంగనాచి మాటలు మాట్లాడుతున్నావు. ఎమ్మెల్యేలు అధికారులు అక్కడున్నారని చెప్పని హైదరాబాద్ లో అన్ని పెట్టింది మన నాయకులే. అది లేకపోతే తెలుగు ప్రజలు ఖబర్దార్, ఎట్టి పరిస్థితుల్లో ఏకపక్షంగా మీరు చేసిన నిర్ణయాలు ఆమోదం. ఈ రాష్ట్రం ఏర్పడక ముందే 400 సంవత్సరాల క్రితమే గొప్ప నగరంగా వెలిసిల్లింది, రిచెస్ట్ సిటీగా వర్ధిల్లింది, ఈ దేశంలోనే 4వ సిటీగా వెలుగొందింది. ఇవాళ ఈ సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాత 4వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయిన విషయాన్ని మర్చిపోవద్దు. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఈవేళ 13,000 కోట్ల రూపాయలు అక్కడ అదనపు మిగులున్నది. అన్ని ప్రాంతాలకి న్యాయంగా పంపిణీ చేయకపోతే ఏ రాష్ట్రమో ఏ ప్రాంతం కూడా సాగించలేదు. ఏదైనా జ్ఞానమున్నోడు చేసే వాదన కోరుతుందా తెలంగాణ సమాజం? తిరుపతి ఉండిలో ప్రపంచవ్యాప్తంగా భక్తులు వేసేటువంటి తిరుపతి ఉండిలో వాట కావాలని కోరుతామా? విశాఖపట్నం స్టీల్ కంపెనీలో వాట కావాలని కోరుతామా? విజయవాడలో ఉన్న ఉద్యోగాల్లో వాట కావాలని కోరుతామా? ఇది జ్ఞానమున్నోని ప్రశ్ననేనా? ఇవాళ వీళ్ళు కుహానా మేధావులని అర్థమైపోయింది. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకపక్షంగా ఢిల్లీలో కూర్చుని తెలుగు ప్రజల్ని చీలిస్తే అంగీకరించేది లేదు. తెలంగాణ జాతికి మీకు సంబంధం లేదు, తెలంగాణ గడ్డకు మీకు సంబంధం లేదు. మీ జెండాలను, మీ జెండా గద్దెల్ని, మీ పార్టీలను నిర్మూలించడమే తెలంగాణ ప్రజల ఎజెండాగా మార్చుకుంటాం.